ఎంట్రన్స్ లోనే క్రిస్మస్ తాత క్రిస్మస్ ట్రీ చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడ ఈ నక్కలు చూడండి ఎలా చూస్తున్నాయో, వీడు నన్ను ఎందుకు వీడియో తీస్తున్నాడు అనుకుంటున్నట్టు. ఇండియా నుంచి వచ్చే ప్రతి ఒక్కరు ఇది ఖచ్చితంగా విజిట్ చేస్తారు. ఓ మై గాడ్, అసలు థియేటర్ లో ఎవ్వరు లేరు, అసలు ఇంటర్వెల్ బ్రేక్ లేదురా నాయన. ఓ హే గాయ్స్, అవతార్ 3 మూవీకి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ టైం బ్యాంకాక్ లో మూవీ చూస్తున్నాను. ఈ రోజే రిలీజ్ అయింది 17th డిసెంబర్. యూఎస్ లో వచ్చేసి 19th డిసెంబర్ రిలీజ్ అవుతుంది. క్యాబ్ అతను ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు టర్మినల్ 21 కి అయితే వెళ్ళాలి. ఫైనల్ గా అయితే రీచ్ అయ్యాను. ఎంట్రన్స్ లోనే క్రిస్మస్ తాత క్రిస్మస్ ట్రీ చూడండి ఎంత బాగుందో అసలు. షాపింగ్ మాల్ అయితే లైట్లతో జిగల్ ఉంది అసలు. మాల్ లోకి ఎంటర్ అవ్వడం ఆలస్యం, ఆకలిస్తుందని చక్కగా ఫుడ్ కోర్ట్ కి అయితే బయలుదేరేసాను. ఈ షాప్ లో ఏది తీసుకున్నా 60 బాతులు, అంటే ఇండియన్ కరెన్సీలో 170 రూపాయలు అన్నమాట. మా ఫ్రెండ్ ఇక్కడ చికెన్ నూడిల్స్ బాగుంటుంది అన్నాడు, సో నేను కూడా అదే ఆర్డర్ చేసేసాను. నేను బ్యాంకాక్ వచ్చిన కంచెని ఇదే ఫస్ట్ టైం నూడిల్స్ తినడం, చాలా అంటే చాలా బాగుంది, అదిరిపోయింది అసలు. ఫుడ్ తినేసి అయితే గమ్మున థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము టికెట్స్ బుక్ చేసుకోవడానికి. ఇవి వచ్చేసి టికెట్ కౌంటర్స్, ఇక్కడే టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఈ వెండింగ్ మిషన్ లో టికెట్స్ ఎలా బుక్ చేయాలనేది తాయక్ అయితే చూపిస్తుంది. 2 టికెట్లు అయితే బుక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి టికెట్ 540 థాయ్ బాట్లు పడింది, అంటే ఇండియన్ కరెన్సీలో 1500 రూపాయల చిల్లర అన్నమాట. ఇక్కడ థాయ్ వాళ్ళకు వీళ్ళ థాయ్ లాంగ్వేజ్ తప్పితే ఏ లాంగ్వేజ్ రాదు. ఏ టైంకి థియేటర్ లోపలికి అలో చేస్తారంటే అది కూడా అర్థం కాక వాళ్ళకు మేమైతే గూగుల్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసి అయితే చూపించేసాము. మూవీ స్టార్ట్ అయ్యే 10 minutes ముందు అయితే లోపలికి పంపిస్తా అన్నారు. ఎలాగో ఇంకా 40 నిమిషాల టైం ఉంది, సో మాల్ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యా. ఇక్కడ బొమ్మలు చూడండి, బేకరీ ఐటమ్స్ పట్టుకొని భలే ఉన్నాయి కదా అసలు. ఇక్కడ ఈ నక్కలు చూడండి ఎలా చూస్తున్నాయో, వీడు నన్ను ఎందుకు వీడియో తీస్తున్నాడు అనుకుంటున్నట్టున్నాయి. ఇక్కడ చూడండి కుస్తీ పోటీలు పట్టుకుంటా అంటే కూడా ఇక్కడ ఈ నక్కలు చూస్తున్నాయి. పెద్ద ఆయన ఏమో సైకిల్ వేసుకొని పోతున్నాడు, భలే ఉన్నాయి కదా. ఇక్కడేమో ఈ పెద్ద ఆయన రిక్షాల్లో నక్కను తీసుకొని వెళ్తున్నట్టుగా భలే ఉన్నాయి కదా విచిత్రంగా ఈ బొమ్మలు. ఇక్కడ చూడండి వీళ్ళందరూ కలిసి ఒక ఆవిడను ఫోటో తీస్తున్నట్టుగా మస్తు క్రియేట్ చేశారు కదా థీమ్ ని. ఇక్కడ ఈ పాప్కార్న్ బొమ్మ చూడండి డ్రమ్ లాగా ఉంది అసలు. ఇక్కడేమో మూవీ షూటింగ్ తీస్తున్నట్టుగా ఇదొక రకమైన థీము. ఇక్కడ ఈ రోబోట్ చూడండి ఎంత పెద్దగా ఉందో, వీళ్ళ క్రియేటివిటీకి హ్యాట్సాప్ చెప్పాలి, భలే ఉన్నాయి అసలు. ఇది వచ్చేసి గేమింగ్ జోన్. ఇన్ కేస్ ఇక్కడ కనుక గేమ్ ఆడాలనుకుంటే జేబు కాలేవలసిందే, ఎందుకంటే అంత రేట్లు ఉంటాయి ఇక్కడ. మేము వచ్చిన ఈ థియేటర్ వచ్చేసి టర్మినల్ 21 లో ఉంటుంది. వావ్, బయట చూడండి అసలు ఎలా ఉందో. క్రిస్మస్ ట్రీల పైన లైటింగ్ చూస్తే అదిరిపోయింది అసలు. ఇది వచ్చేసి రివర్ ఫ్రంట్ వ్యూ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మంది ఇండియన్స్ కనబడతారు, ఎందుకంటే ఇండియా నుంచి వచ్చేసిన ప్రతి ఒక్క టూరిస్ట్ ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ క్రూజ్ నైట్ జర్నీ ఉంటుంది. ఇక్కడ నుంచి ఐకాన్సియం కి చాలా అంటే చాలా బాగుంటుంది. అరౌండ్ 40 minutes ఉంటుంది. సినిమా టైం అవుతుందని చక్కగా లోపలికైతే బయలుదేరేసాము. టికెట్స్ చూపించగానే 3D గ్లాసెస్ అయితే ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి 3Dలో చూస్తున్నాం, చాలా అంటే చాలా బాగుంటుంది అట విజువల్గా 3Dలో. విలన్ చూడండి ఎంత భయంకరంగా ఉంది అసలు. మెల్లగా లోపలికైతే బయలుదేరేసాం. మాది వచ్చేసి స్క్రీన్ 4. మొత్తానికైతే థియేటర్ లోపలికైతే వచ్చేసాం. ఎటు చూసినా చీకటే. ఓ మై గాడ్, అసలు థియేటర్లో ఎవ్వరు లేరు, మేమే ఫస్ట్ వచ్చేసాం అసలు. అవతార్ మూవీ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ అసలు. అలాంటిది థియేటర్లో ఎవరు లేకపోయేసరికి షాక్ అయ్యాం అసలు. 8:30కి స్టార్ట్ అవ్వాల్సిన మూవీ 8:50కి స్టార్ట్ అయింది. దాదాపు ఒక 15-20 మంది దాకా వచ్చేసారు అంతే. అసలు ఇంటర్వెల్ బ్రేక్ లేదురా నాయన. ఓ మై గాడ్, మొత్తానికైతే సినిమా అయితే చూసేసాను. స్టోరీ అయితే పెద్దగా ఏం లేదు, జస్ట్ సింగిల్ పాయింట్ పట్టుకొని సినిమా మొత్తం తీసేశారు. కాకపోతే గ్రాఫిక్స్ కానీ విజువల్స్ కానీ ఆ గ్రాండ్యూర్నెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు. అసలు కొత్త లోకానికి అయితే తీసుకెళ్తుంది. ఫైటింగ్ సీక్వెన్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే యావరేజ్ అని చెప్పుకోవాలి. దాదాపుగా 3 hours 17 minutes మూవీ ఉంది, కంటిన్యూస్గా చూడాల్సి వచ్చేసింది. నాకు తెలిసి మన ఇండియాలో మాత్రమే ఇంటర్వెల్ బ్రేక్స్ ఉంటాయి కావచ్చు, వేరే కంట్రీలో ఎక్కడ ఉండవేమో. సినిమా అయిపోయేసరికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అందులోనూ మాల్ కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. అసలు ఎగ్జిట్ ఎక్కడ అనేది కూడా తెలియడం లేదు. ఎవరిని అడిగినా వాళ్ళకు కూడా తెలియదు అంటున్నారు. అండర్ గ్రౌండ్కి అయితే వచ్చేసాము. అండర్ గ్రౌండ్ నుంచి ఎక్కడ అని వెతకంగా ఫైనల్గా అయితే ఒక ప్లేస్ అయితే కనిపించేసింది. సో ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అయితే దొరికేసింది. అమ్మయ్య అనుకున్నాం మొత్తానికి. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా జరుగుతాయి, ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఫైనల్గా అయితే ఈరోజు డే అయితే ఇలా గడిచింది. మీలో కూడా ఎవరైనా అవతార్ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది మూవీ పైన చెప్పేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బ్రీజీ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.